శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతియే నమ. భూమోస్కల్చ పాదానం భూమిరేవావలంబనం తయి జాతాపరాధానం త్వమేవ శరణ్యం శివే. ఇవాళ మన సౌందర్యలో 81వ శ్లోకం చదువుకుందామండి. ఇది అమ్మవారి నితంబ స్థానం గురించి అండి. గురుత్వం విస్తారం క్షితితలపతి పార్వతీ నిజాత్నితం బాధాచిత్య పరిహరణ రూపేణ నిదదే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం నితంబ ప్రాగ్భార సగయతి లఘుత్వం నయతి చ. ఏం చెప్తున్నారంటే, ఓ తల్లి శైలరాజ తనయ, నీ జనకుడు హిమవంతుడు నితంప అంటే కొండ నడుముపై ఉన్న చదునైన ప్రదేశం నుంచి గొప్ప బరువును వైశాల్యాన్ని గ్రహించి నీకు అరణంగా వివాహ సమయంలో తండ్రి కుమార్తెకి ఇచ్చే కానుక అనమాట. అట్లా ఇచ్చాడు కాబట్టే నీ పెరుగుదల ఘనత బరువై విశాలమై ఈ భూమండలాన్ని అంతా కప్పుతూ తన బరువుచే భూమిని తేలికైన దానిగా చేస్తున్నది. ఇందులో అయితే సందేహం లేదమ్మా అని చెప్తున్నారనమాట. ఓ పార్వతి, కొండల రాజు హిమవంతుడు తన నితంబం అంటే చర్యను ఉందన్నమాట. అంటే కొండలో ఒక చదునైన ప్రదేశం అనమాట. దాని నుంచి బరువును విశాలతను నీ యందు అరణంగా అంటే వివాహ సమయంలో తండ్రి కుమార్తెకి ఇచ్చే కానుక అనమాట. అలా ఇచ్చేడేమో, అందుచేతనే నితంబము బరువుగా విశాలంగా వసుమతిని అంటే భూమిని కప్పుచూ చులకం చేస్తోందేమో అన్నట్టుగానే భావిస్తున్నారండి. ఏంటంటే అమ్మవారి పిరుదుల గురించి అనమాట ఇది. దాని గురించి మనం ఏంటంటే అమ్మవారు ఎలా కూర్చున్నారు, ఆ కూర్చున్న ఆసనం ఎలా ఉన్నది, అమ్మవారి పిరుదులు భూమి మీద ఉండడం వల్ల అంటే ఆవిడ భూమికి పిరుదులైతే ఆనవు కానీ భూమిని కప్పుతున్నదా అన్నట్టుగా ఉన్నదన్నమాట. భూమిని చులకం చేస్తుందా అన్నట్టుగా ఉందన్నమాట. ఇది మనం భావించుకోవాలండి. ఇది భావనకు అందుతుంది. ఈ శ్లోకాన్ని బాగా చదువుకుంటూ ఉంటే జ్ఞానం వచ్చి మనలో అజ్ఞానం నశించి అమ్మవారు అర్థం అవ్వడం మొదలెడతారనమాట. నేను మాటికి జ్ఞానం అని ఎందుకు అంటున్నానంటే, మనకి లోపల కనుక ఏమైనా ఉండిపోయాయి అనుకోండి, అప్పుడు జ్ఞానం లోపలికి వెళ్ళదన్నమాట. అమ్మవారి గురించి 24 గంటలు ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఆవిడ ఇలా ఉన్నారు ఇలాగా అని, అప్పుడు అదే ధ్యాసలో ఉండడం వల్ల అమ్మవారిని ధ్యానిస్తూ ఉండడం వల్ల మనకి ఎంతో కొంత అవగాహన అంటూ ఏర్పడుతుందండి. అవగాహన ఏర్పడడం వల్ల అమ్మవారు మనకి ఏం చెప్పినా అర్థమవుతుంది. అదేంటి అమ్మవారి రూపంలోనే చెప్పక్కర్లేదు, ఎవరో ఒకళ్ళు ఇంకొక రూపంలో వచ్చి మనకి ఆ సందేశం ఇస్తారన్నమాట. అందరూ ఈ శ్లోకాన్ని పదే చదువుకోండి. చాలా బాగా మంచిగా మీకు జ్ఞానం అయితే వస్తుంది. అమ్మవారిని గురించి ధ్యానించ